చూస్తున్న ఈ దృశ్యాలు తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం దృశ్యాలు కూడా ఏడుపాయల వనదుర్గ మాత ఏడుపాయల మధ్యలో వెలిసింది. అమ్మవారికి చుట్టూ ఏడుపాయల మంజీరా నది ప్రవహిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు భారీ వరద వస్తే పైన నిజాం సాగర్ గేట్లు కూడా ఎత్తివేస్తే ఆ నీళ్ళు అనేవి ఉధృతంగా ప్రవహించేసి ఏడుపాయలు చుట్టూ భారీ ఎత్తున వరద నీరు వచ్చేస్తుంది. అమ్మవారి పాదాలు కడిగేసి వెళ్తుంది. ఈ మంజీరా నది ఈ ప్రాంతంలో వచ్చింది కాబట్టి మంజీరా నది పూర్తిగా ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి వరద నీళ్ళు అమ్మవారి పాదాలను కడిగేసి అమ్మవారి పాదాలకు తాకి ప్రవహిస్తున్నది మనం చూస్తున్న దృశ్యాలు. ఈ సమయంలో భారీ వరద వచ్చినప్పుడు అక్కడ ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఎవరిని అక్కడ ఉండనివ్వరు. ఇది మెదక్ జిల్లా పరిస్థితి. భారీ వరదలు వచ్చినప్పుడు అమ్మవారి ఆలయము మంజీరా నది గర్భంలో ఉన్న సమయంలో అమ్మవారి విగ్రహాన్ని బయట ఏదైతే ప్రధాన గోపురం ఉంటుందో ఆ గోపురం వద్దకు తీసుకొచ్చేసి అక్కడే పెట్టేసి భక్తులకు దర్శనము ఇస్తుంది అమ్మవారు. ప్రతిరోజు పూజలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రధాన గోపురం వద్ద ఉన్న ఉత్సవ విగ్రహానికే అర్చకులు పూజలు నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా దర్శనాలు చేసుకుంటారు.